హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భానుముద్రాస్ బ్లాగ్స్. ఏం లేదు, తిరుపతికి పోతున్నాము, అందుకని వీడియో చేసిన. హైదరాబాద్ నుంచి నైట్ వచ్చిన, అందుకే వీడియో ఏం చేయలేదు. ఈరోజు తిరుపతి పోతున్నాం, నేను మా చెల్లె అక్కడ షూ చేసుకుంటుంది. అట్లా అని చెప్పి ఈరోజు రెడీ అయిపోతున్నాం. టైం ఇప్పుడు ఎంత 7:30 అవుతుంది. 5 o'clock లేచినాం. బట్టలు ఉతికిచ్చింది మా అమ్మ. షార్ట్ వీడియో పెట్టినాం, చూడు పోయి. స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు. నాకు తెలిసి 7:30 అవుతుంది. ఇంకో 10 minutes లో స్టార్ట్ అయిపోతాం. మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేసి లైట్లు పెట్టించిన కొత్తవి, ఫాగ్ లైట్లు అవి. బాయ్ వచ్చేసా టాటా. ఎవరికి నెత్తి పెట్టానుగా, నెత్తి గుండె చేసినానుకా. ఎందుకు టికెట్ ఉంటాయా గుండె మళ్ళా అలా అనకెందుకు? వచ్చేస్తా అవా వద్దురా. దీని గుండె వేస్తా పట్టుకో. ఇదేందుకు ఇక తాళం ఎక్కువ ఎక్కువ పడతా పడ్డవుతి. నీ ఫోన్ లొకేషన్ పెట్టు, లొకేషన్ కి. నీతో సాగునేమో నాకు రామా. ఎడా పోవాలా? బాయ్ బాయ్ బాయ్. పోయేటప్పుడు అనిపిస్తుంది. బాయ్ బాయ్ బాయ్. చిన్న వద్దునా. బాయ్. బాయ్. అందరు నాన్న చూస్తూ సిగ్గైతుంది నాకు. తాతయ్య నాకు కొన్ని బాగానే కంఫర్ట్ లేకపోతే కంఫర్ట్ పెట్టుకోవాలి. ఏం చేయాలా? ఒప్పుకున్న పెళ్లి వాయించక తప్పదుగా. పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ ఆల్రెడీ 3 పాయింట్లు ఉంది. ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. అదే నా ఫోన్ వీడొకటి ఉంది కదా. నీ ఫోన్ ఉందిగా నీ దగ్గర. టైం కూడా కరెక్ట్ 7:48 అవుతుంది. 5 గంటలకు లేచి రెడీ అయితే బట్టలు ఉతికి తెచ్చి అది వేసి ఇది వేసి టైం ఎంత స్నానం చేసుకొని బయలుదేరేసరికి కరెక్ట్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది తెలుసా? తిరుపతి 505, హైదరాబాద్ 5 కిలోమీటర్లు ఉంది. 9 hours పెడుతుంది. అమ్మో 5 గంటలకు రీచ్ అవుతామంట. 5 గంటలకు రీచ్ అవుతామని పెడుతుంది టైం, గూగుల్ టైం. సో నైట్ టైంలో పోతాము. సంపాద అవుతుంది విషయం. ఈయన ముందర పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది, పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓపెన్ చేసిరా చేయలేరు పెట్రోల్ బంక్. టైం 7:50 అవుతుంది. చూద్దాం. ఓపెన్ చేసిర్రు. తాత గ్యాప్ వచ్చేసింది. తాత ఫుల్ ట్యాంక్ కాను, ఫుల్ ట్యాంక్ నార్మల్. కాదు తిరుపతి పోతున్నాం. చాలు 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 చాలు, ఫుల్ అయిపోయింది. చాలు చాలు చాలు. 869, 870. యాభై కిలోమీటర్లు సీదా ఒకటే రోడ్. 50 కిలోమీటర్ల తర్వాత డైవర్షన్ ఉంది. ఆహా
ఈ 8 o'clock ఇట్లుంటే ఇంకా 6 o'clock వచ్చింటే ఇంకెట్లుంటుంది. 50 kilometers స్ట్రేట్ ఒకటే రూట్. మంచిగా మంచిగా ఉంది. చలి పెడుతుంది అమ్మ. 8 అవుతుంటే ఫుల్ చలి ఉంది. సో అన్ని పంట పొలాలు ఫుల్ బాగుంది అమ్మ. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఏడికి? మహబూబ్ నగర్కి, తిరుపతి అనుకోవాల. ఎండ బయలుదేరి 180 అంటే 36 kilometers. ఇంకో 10 kilometers ఉంది మహబూబ్ నగర్కి. లొకేషన్ మంచిగా ఉందని చెప్పి కెమెరా ఓపెన్ చేసిన. ఇంకా 470 kilometers ఉంది తిరుపతికి. నేను నుంచో రైట్ తీసుకోవాలంట 3.3 kilometers తర్వాత. కానీ లొకేషన్ అయితే హైలైట్ ఉంది. టైం ఇప్పుడు 8:22. మనం మహబూబ్ నగర్ లోకి ఎంటర్ అయిపోయినాం. స్ట్రైట్ అలా చౌరాసా దగ్గర మహబూబ్ నగర్, కరెక్ట్ అదే మెయిన్ జంక్షన్ దగ్గర. మహబూబ్ నగర్కి వచ్చిన చాలా సార్లు సినిమాకి, దానికి. మొన్న శ్రీశైలం పోయినప్పుడు ఇటంగా సేమ్ మహబూబ్ నగర్ నుంచే. మొన్న శ్రీశైలం, ఇప్పుడు తిరుపతి. యాంట్రీ రోడ్ అమ్మని అమ్మ. ఇప్పుడు ఎటు వాళ్ళు మనం ఈ నుంచి రైట్. ఈయన విజయ్ దేవరకొండ థియేటర్ ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ వెనకాల పెద్ద పెద్ద బిల్డింగ్ కనిపించదు. కరెక్ట్ 8:30 అవుతుంది. 2 kilometers తర్వాత లెఫ్టా? మళ్ళీ ఎడికి కావాలరా నాయన? లెఫ్ట్ స్ట్రైట్ 170 meters లెఫ్ట్ తీసుకోవాలని చూపెడుతుంది. హైవేనా ఏది? ఇంతే కదా. ఇదేం ఊర్లో పట్టుకెళ్ళి పట్టుకోబోతుంది. అదేమో హైవేకి కనెక్ట్ అవుతుంది అమ్మ. ఇది ఎడికి తీసుకోబోతుందేమో. ఇది అమ్మ షురు చేసింది, ఆగం చేసాడు గూగుల్ మ్యాప్స్. ఇదేదో జంగల్లా పట్టుకొచ్చింది. అమ్మ ఈ రోడ్డు NH-44 కనెక్ట్ అవుతుంది అని చూపెడుతుంది చెక్ చేస్తుంటే ముంగట. ఏదో మొత్తం ఊర్లోకి వెళ్ళి పోతున్నాం మధ్యలో. నాది మంచిగా డే టైం కాబట్టి పొద్దున పూట. అదే నైట్ టైం అయితే బోత్ కష్టం. మొత్తం గుంతలో ఉన్నాయి రాబోయే. కంఫర్ట్ ఉందా ఒకటి? నిజం చెప్పి ఇప్పుడు లేదంటే దిగి వెళ్ళిపో ఎన్ని నుంచి ఇటు. ఏమో ఇది 4.7 kilometers చూపెడుతుంది. చూద్దాం 7కి వెళ్తామో ఏందో చూద్దాం. అన్ని గుంతలే ఉన్నాయి రోడ్లలో. దీనికి ఈ రోడ్ ఎట్లా చూపించకపోతే నాకు అట్లా ఎట్లా జాగ్రత్త కాళ్ళతో ఆపాలి ఇట్లా. ఎందుకు రాదు? మెకానిక్ వస్తుంది. తింటావు 3 కిలోలు. తాత తాత కొంచెం సైడ్కి తాత. మొత్తం రోడ్ అంతా చూపించినాం. చెప్పవా తాత కొత్త రోడ్ ఏమని? ఓహా కొండ ఉంది. మొత్తం ఆగం ఆగం ఉంది అంత. ఇట అచ్చా లొకేషన్ చూసిన ఎట్లుందో స్ఫూర్తి. లొకేషన్ చూడు, పక్కన కొండ. వస్తుందిరా నాయన. ఇట్లా అట్లా వస్తాయి. దారి తప్పి పోతే ఇట్లా గూగుల్ తీసుకొని పోతే అట్లాంటివి వస్తాయి అనమాట. ఆయనకి చిన్న చిన్న ఆగం చేస్తే తీసుకొచ్చి భయపడుతుంది. రాత్రి పూట తీయటానికి ఇట్లనే తీసుకురాగలేదు అమ్మ. రాత్రి పూట రావద్దు ఇంకోసారి. కమాన్ పైన గుడి ఉన్నట్టుంది కొండ మీద. కమాన్ ఉంది ఆడ. అంతా ఈడ ఊర్లో విచిత్రంగా చూడాలి. ఈడేవాడు ఇట్లున్నాడు. హైవే లోపలికి పోయినాక ఆన్ చేద్దాం. చెయ్యి తడి నుంచి ఎటేటో అతుకుపోతుంది. ఏదో ఊర్లోకి తీసుకొని ఇందాక అమ్మ ఊర్లో అంతా ఇట్లనే చూస్తారు. ఈరోజు అందరు నిండిపోయారు బయట. ఈరోజు ఏదో కర్రీ పండుగ అంట. మా ఇంటికాడ వేయటానికి కర్రీ పండుగ. అందరు నాన్ వెజ్ తింటారు. మా వాళ్ళేమో తిన్నారు నాన్ వెజ్. ఎందుకు? మేము తిరుపతి పోతున్నాం కాబట్టి. పాపం
నో నాన్ వెజ్. ఆడ ఏమో కనబడ్డది అందుకనే స్లో మోషన్ చేసిన, కానీ చూస్తే ఏం లేదు ఆడ. ఈ డైరెక్ట్ హైవేకి కనెక్ట్ చేసింది ఈ రోడ్. ఊర్లో నుంచి హైవేకి వచ్చింది డైరెక్ట్. ఈ ఈ నుంచి స్ట్రైట్ ఒకటే రూట్ ఇక తిరుపతికి. స్ట్రైట్ ఒకటే రూట్ ఈ నుంచి ఇక తిరుపతికి. ఆ నుంచి డైవర్షన్ నుంచి చూపించింది, అది తీసుకోవాలా. నేను ఫాస్ట్ మోషన్ చేసిన కొంచెం అర్థం కావాలని చెప్పి. గూగుల్ మ్యాప్స్ అప్పుడప్పుడు ఇట్లా ఆగం చేస్తూ ఉంటుంది. 89 కిలోమీటర్స్ స్ట్రైట్ ఉంది. దాని తర్వాత ఏదో డైవర్షన్ చూపిస్తుంది రైట్ ఏదో. 89 కిలోమీటర్స్ రైట్. గా లొకేషన్ ఆఫ్ చేసేసిన కన్ఫర్మేషన్. 89 కిలోమీటర్స్ NH44 స్ట్రైట్ ఒకటే రూట్. ఇప్పుడు ఏడున్నాం కొమరేడిపల్లియా, కొమరేడిపల్లి ఆడున్నాం కరెక్ట్. 80 కిలోమీటర్స్ సీదా పోయినాక ఒక డైవర్షన్ తీసుకున్నాం. ఫస్ట్ టోల్ గేట్ నల్ల రైట్లో. ఓ తమ్మి ఎటు పోతున్నావు తమ్మి? పెద్ద రెక్కలు వేసుకొని. వెర్ ఇస్ ద టూ వీలర్ వే బ్రో? మూల కిరికిచ్చిరా రాబోయ్. అమ్మా ఫస్ట్ టోల్ ఏ టోల్ గేట్ ఇది? షాకాపూర్ టోల్ ప్లాజా. షాకాపూర్ టోల్ ప్లాజా అంట. కృష్ణ మనకు పైసలు కట్టే అవసరం ఉండదు బ్రో. అరే బెంగళూరు 450 కిలోమీటర్స్ ఉంది నుంచి. నాకు తెలియదు 5 కిలోమీటర్లు. 82 మోర్ 82 కిలోమీటర్స్. ఓకే స్ట్రైట్ ఒకటి రోడ్ 82. నేను తిరుపతికి ఎప్పుడో చిన్నప్పుడు పోయినా, నాకు పోయినట్టు గుర్తులేదు. అప్పుడు పోయినా, మళ్ళా ఇప్పుడు పోతున్నా. అది నేను మా చెల్లెని తీసుకొని నా బండి మీద నేను పోతున్నా. నాకు ఇన్ని సంవత్సరాలు పోవాలని రాసేట్లేనట్టుంది. ఈసారి పోతున్నా. అదేటా నెల కింద అనుకున్నా జుట్టు గుండు వేపిద్దామని. ఆ జుట్టు ఒక 2 feet ఉంటుంది. మీకు చూపిస్తా పోయినాక, గుండు వేసుకునేటప్పుడు చూపిస్తా. బాగా ఫాలో అవుతున్నా గుండు వేపేలా అంటే. కానీ చేపిద్దాం దేవుని కన్నా ఎక్కువ పందులు. స్ఫూర్తి మీ దోశలు పడి బెంగళూరు 410, అనంతపూర్ 200, కర్నూలు. మనం ఇప్పటి వరకు ఎంత వచ్చినాం తెలుసా? 110 వచ్చినాం నాన్ స్టాప్. 110 కిలోమీటర్స్ వచ్చినాం ఆపకుండా. అదే టైం ఎంతసేపట్లో మనం 8:48కి అట్లా బయలుదేరినాం. 8:48 7:48 అంటే ఒక 10 minutes, ఒక 1 hour 70 minutes. 70 + గంటన్నరలో 110 కిలోమీటర్లు వచ్చినాం. అదే నాకు హైదరాబాద్ నుంచి ఇంటికి కట్టడానికి 120 కిలోమీటర్స్ ఉంటుంది. 3 hours పడుతుంది. అది 1 way రోడ్, ఇట్లా ఉండదు. అది 1 way రోడ్. ఈ రోడ్ మస్తు ఉంది. మొత్తం మహబూబ్ నగర్ ఇదంతా మంచిగా పట్టుకొని కూర్చున్నా. యాక్సిలేటర్ అసలు ఏది వాడిని 110 కిలోమీటర్లు వచ్చాం ఒక గంటన్నరలో. అయ్యే చాయ్ తాగిపోవడం. టైం 9:30 అవుతుంది. 9:26 టైం. ఏదో నది వచ్చింది, పెద్ద పెద్ద ఉంది మొత్తం. అమ్మ ఈ నుంచి అన్న ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందేమో బ్రిడ్జ్. అది అటు ఇటు మొత్తం కనిపిస్తుందా? హెల్మెట్ల కాదు, చిన్నది చేప పెద్దది చేప పాటలు రన్ అవుతుంది. కానీ బ్రిడ్జ్ అయితే మస్తు ఉంది. 1 కిలోమీటర్లో 1.5 కిలోమీటర్ ఉంటుంది బ్రిడ్జ్ ఇది. మనం పోయే రైడ్లో సెకండ్ టోల్ గేట్. ఏ టోల్ గేట్ ఇది? పేర్లేదేమరా. నేషనల్ హైవే అంట. మనం ఇప్పుడు NH44 మీద ఉన్నాం. ఆకలి అవుతుంది, టిఫిన్ చేద్దాం. ఏం మొత్తం ఖాళీగా ఉంది. టిఫిన్ లేదండి ఇడా. టిఫిన్ ఉన్నాయా? ఏ ఈయనది
టిఫిన్ చేద్దామని చెప్పి ఆయన దోశ ఆర్డర్ చేసాం. దోశ 150 కిలోమీటర్స్ కావచ్చు. ఇంకా ఇంకా 350 కావాలా. ఇప్పుడు టిఫిన్ చేసి బయలుదేరుతున్నాం. బ్యాగ్, గ్లౌజ్, ఒకటే గ్లౌజ్ వేసుకుంటున్నాం. అయిపోయిందా? బండి వేసి స్టార్ట్ అయిపోయి తీసుకున్నాం. ఇంకా 350 కిలోమీటర్స్ 6.5 hours పెడుతుంది. 6 hours 13 minutes. రీచ్ టైం 5 o'clock. టైం పెరిగింది. ఇప్పుడు ఆ గ్యాప్ కవర్ చేసేయాలి. 15 నిమిషాలు పెరిగింది. ఇప్పుడు ఆ గ్యాప్ కవర్ చేసేసాలి బ్రో. చలో ఇలా వచ్చింది. ఇది ఏం నది? కృష్ణ నదియా? పెద్ద ఉంది. ఆడొక బ్రిడ్జ్ ఉంది, ఈడొకటి ఉంది. మనం ఇప్పుడు కరెక్ట్ కర్నూలు ఉన్నాం. కర్నూలు లెఫ్ట్ పోతే కర్నూలు. ఇప్పుడు మన రైల్వే థర్డ్ టోల్ గేట్. 50 కిలోమీటర్ తిరుపతికే ఉంటుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే. రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే. ఈ నుంచి ఒక 120 కిలోమీటర్స్ స్ట్రైట్ ఒకటే రూట్. 120 కిలోమీటర్ల తర్వాత డైవర్షన్ తీసుకోవాలి. స్ట్రైట్ ఒకటే రూట్. ఎందుకు కానీ రోడ్ అయితే మస్తుంది. అంతా పట్టుకుంటే 100, 120 అంతే. 100, 110, 120 స్ట్రైట్ ఒకటే రోడ్. ఎంత 120 కిలోమీటర్స్ కావాలి ఇప్పుడు ఈ నుంచి స్ట్రైట్ ఒకటే. ఆపినాము.